ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. ఈరోజు సామెతలు 29 3వ అధ్యాయం చదువుకున్నాం. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును, వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేసుకొనును. న్యాయము జరిగించడం వలన రాజు దేశమునకు క్షేమమును కలుగచేయను. లంచమును పుచ్చుకొనివాడు దేశమును పాడు చేయను. లంచాలు పుచ్చుకునే వాళ్ళు దేశాన్ని పాడు చేస్తారంట. అలాగే జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరుస్తాడు. వేశ్యలతో ఫ్రెండ్షిప్ చేస్తే తన ఆస్తినంతా వేశ్యలతో సాంగత్యం చేస్తే తన ఆస్తినంతా పాడు చేసుకుంటారంట. తన పొరుగు వానితో ఇచ్చుకుమలాడువాడు వాని పట్టుకొనుటకు బలవేయును. దుష్టుని మార్గమును బోనులు ఉంచబడును. దుష్టుడి మార్గంలో బోనులు ఉంటాయంట. కాబట్టి నీతిమంతుడు సంతోషములు చేయును. కాబట్టి నీతిమంతుల వలె మనం కూడా సంతోషము గానములు చేయాలి. ఎప్పుడు మన నోటి వెంట స్తుతులతో స్తోత్రములతో సంతోష గానాలతో ఆయన్ని స్తుతించాలి, ఆరాధించాలి. నీతిమంతుడు బీదల కొరకు న్యాయము విచారించును. న్యాయము విచారించేది ఎవరు? నీతిమంతుడంట. కాబట్టి ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అన్యాయమే. న్యాయం అనేది లేదు. న్యాయం అనేది ఇప్పుడు ఎక్కడా దొరకట్లేదు. కాబట్టి ఎక్కడ చూసినా అన్యాయమే. కాబట్టి నీతిమంతుడు అనేవాడు న్యాయం తప్పకుండా చేస్తాడు. దుష్టుడు జ్ఞానమును వివేచింపడు. దుష్టుడు జ్ఞానాన్ని వివేచింపడంట. అపహాసకులంట పట్టణమును తల్లడిల్లి చేయుదురు, జ్ఞానుల కోపము చల్లార్చెదరు. కాబట్టి అపహాసం చేసేవాడు పట్టణమును తల్లడిల్లేలా చేస్తాడంట. జ్ఞాని మూఢంతో వాదించినప్పుడు వాడు ఊరకుండటే రేగుచుండును. జ్ఞాని అంట మూఢుడితో వాదించేటప్పుడు వాడు ఊరకుండక రేగుచుంటుంటాడంట. ఎవరు? మూఢుడు. నరహంతకులు నిర్దోషులను ద్వేషించుడు, అట్టివాదులు యథార్థవంతుల ప్రాణమును తీయచూస్తారు. ఎవరు? నరహంతకులు నిర్దోషులను ద్వేషిస్తారంట. ఎందుకు? వాళ్ళు నరహంతకులు కాబట్టి, హత్యలు చేస్తారు కాబట్టి అటువంటి వారికి నిర్దోషులు అంటే ద్వేషం ఉంటుంది. బుద్ధిహీనుడు తన కోపం అంతా కనపరచును. జ్ఞానం గలవాడు కోపమును అణుచుకొని దాన్ని చూపకుండును. కాబట్టి మనం కోపం వస్తే ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ బుద్ధిహీనుల వలె కోపం అంతా మనం ఎదుటి వ్యక్తి మీద కనపరచకూడదని ఆయన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతారు.